హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ అండి. ఈరోజు మనం 1 కేజీ కాకరకాయలతోటి మంచిగా పచ్చడి పెట్టుకుందామండి. అది ఎలా పెట్టుకోవాలన్నది కూడా నేను కొలత ప్రకారం చెప్తానండి. చాలా బాగుంటుందండి కాకరకాయ పచ్చడి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఎంత బాగా కుదిరిందంటే అంత మంచిగా వచ్చిందండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకోవాలంటే నేను చెప్పే విధంగా చేసుకోండి అండి. నేను చూపిస్తాను, ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను అండి. క్లారిటీగా చూపిస్తా అండి, చేసుకోండి. రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు అండి. నేను 1 కేజీ కాకరకాయలు తీసుకున్నాండి. ఇక ఈ సైజు ఉన్న కాకరకాయలు తీసుకున్నా, మంచిగా శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకున్నాండి. వీటిని మన ఇష్టం అండి, ఏ సైజు అయినా కోసుకోవచ్చు అండి. రౌండ్గా అయినా, బారుగా అయినా, చిన్న చిన్న ముక్కలుగా అయినా మన ఇష్టం ఎట్లయినా కోసుకోవచ్చు అండి. నేను వీటిని కోసి రెడీగా పెట్టుకుంటాండి. ఈ లోపల మనం చింతపండు కొంచెం నానబెట్టుకుందామండి. ఎందుకంటే ఇలా చింతపండే బాగుంటుందండి, కొంచెం గ్రేవీ కోసం చాలా బాగుంటుందండి. నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఈ చింతపండు వేసుకుంటే. ఇప్పుడు ఈ చింతపండుని మనం ఉడికి నీళ్ళు పోసి నానబెట్టుకుందామండి. ఎందుకంటే సన్నీళ్ళు పోస్తే మనం కొంచెం గూజు అనేది ఎక్కువ రాదండి. నీళ్ళు వేడి చేసుకొని మనం నానబెట్టుకుందామండి. నేను ఉడికి నీళ్ళు పోసి నానబెడుతుందండి. చూడండి, ఉడికి నీళ్ళు పోసి నానబెట్టినండి. ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు నానిపోతే చాలండి. మరి ఎక్కువ సేపు కూడా నానవసరం లేదండి. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకుందామండి. మనం ఇప్పుడు ముక్కల్ని నేను బారుగా కోసుకున్నాండి. 1 గిన్నె తీసుకోండి. ఏదైనా మీకు అందుబాటులో ఉన్న గిన్నె ఒక కొలత ప్రకారం తీసుకోండి. ఆ గిన్నెతోటి కరెక్ట్గా ఉప్పు అయినా కారం అయినా ఏదైనా ఆ గిన్నెతోటి కోల్చుకుందామండి. నాకు ఈ గిన్నెతోటి మొత్తం 3 గిన్నెలన్నర అయినాయండి. కరెక్ట్గా 3 గిన్నెల పైన సగమైనాయండి ముక్కలు. ఈ విధంగా గిన్నెతోటి కోల్చుకుందామండి. కరెక్ట్ కొలత ప్రకారం అండి. ఎవరు పెట్టుకున్నా మంచిగా కుదిరిద్దండి పచ్చడి. చూడండి, ఈ విధంగా ముక్కలన్నిటినీ గిన్నెతోటి కొలుచుకుందామండి అంతా. ఇక ఈ విధంగా మొత్తం కొలుచుకోవాలండి ముక్కలు కూడా ఆరాలండి. కొంచెం మరీ తేమ కూడా ఉండొద్దు, కొంచెం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాకనే మీరు కొలుచుకోండి. ఎందుకంటే తేమ ఉండొద్దండి. కోసుకున్నాక తడి బట్ట మీద కొంచెం ఏదైనా క్లాత్ మీద కాటన్ చున్నీలు అవి ఉంటాయి కానీ వాటి మీద వేసి కొంచెం ఆరబెట్టండి. ఇప్పుడు మనం చింతపండు గూజుని పిసుకుదామండి. కొంచెం గ్రేవీ రావాలి కాబట్టి దాన్ని కొంచెం మొత్తం పిసుకు 1 గిన్నెలో పోసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా 1 గిన్నెలో పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే దగ్గర కావాలి కాబట్టి చింతపండు అనేది. ఒక సైడ్కి మనం వీటిని ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు మనం కాకరకాయలు వేయించుకోవడానికి నూనె వేడి చేసుకుందామండి. ఇప్పుడు నూనె వేడిందండి. ఇప్పుడు కొన్ని వేసుకుంటా మనం మంచిగా వేయించుకోవాలండి. కాకరకాయలని మరీ మాడొద్దు, మరి పచ్చిగా ఉండొద్దండి. మీడియం సైజుగా వేగాలండి. చూపిస్తాండి అవి ఎలా ఫ్రై కావాలన్నది, ఎట్లా ఉండాలన్నది కూడా నేను చూపిస్తాండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. పల్లి నూనె వాడండి, ఫ్రీడమ్ నూనె కూడా వద్దండి. పల్లి నూనె వాడండి. పల్లీల నూనె అయితే కొంచెం పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. పచ్చళ్ళకు అన్నది పల్లీల నూనె చాలా బాగుంటుందండి. చూడండి, ఇక కొంచెం ఇప్పుడిప్పుడే ఉడుకుతున్నాయి, మంచిగా ఫ్రై అవుతున్నాయండి. ఇవి ఎట్లా ఫ్రై కావాలని కొంచెం చూపిస్తాను. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం ఇప్పుడు చింతపండుని చూసుకుందామండి. చింతపండు కూడా దగ్గర పడుతుందండి. ఇంకొక 2 నిమిషాలు అయితే చింతపండు కూడా మంచిగా దగ్గరకి ఒక ముద్దలాగా అయిద్దండి. అలా నీళ్ళు అనేది వెళ్ళిపోయి మంచిగా గ్రేవ్ అనేది చిక్కదనం రావాలండి. ఇప్పుడు ముక్కలను కూడా ఒకసారి కలుపుకుందామని. చూడండి, ఇక ఫ్రై అవుతున్నాయండి. ఇంకొక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేయాలండి. చూపిస్తాండి ఎంత మంచిగా ఫ్రై కావాలన్నది వీటిని నేను చూపిస్తాండి. ఇక చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. ఇక ఈ విధంగా ఫ్రై కావాలండి. తీసి మనం 1 గిన్నెలో వేసుకుందామండి. వీటిని ముక్కలు అనేది మంచిగా ఫ్రై అయిపోయినాయండి. వీటిని తీసి 1 గిన్నెలో మనం ఏదైతే పచ్చడి అయితే కలుపుకోవాలనుకుంటున్నామో ఒక పెద్ద గిన్నె తీసుకోండి అండి. ముక్కలు సరిపెట్టేటట్టు మనకు కలుపుకునేంత వీలు ఉండేటట్టు ఉండాలండి. చెయ్యి తిరిగేటట్టు ఉండాలండి. అలాంటి గిన్నె, లోతు గిన్నె తీసుకోండి అండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని ఈ గిన్నెలో వేసేసుకోండి అండి. అలాగనే తర్వాత కూడా రెండో వాయి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ప్రకారంగా ఇలాగనే వేయించుకోవాలండి. అన్ని ముక్కలన్నిటినీ సేమ్ అండి ఇట్నే వేయించుకోవాలండి. రెండో వాయి కూడా వేసేసిన చూడండి. రెండో వాయి కూడా వేసేసినాక మొత్తం మంచిగా ఫ్రై కావాలండి. సేమ్ ఫస్ట్ మనం ఎట్లా అయితే వేయించినామో అదే విధంగా ఈ ముక్కలను కూడా రెండోసారి వేసిన ముక్కలు కూడా అంతే వేయించుకోవాలండి. సేమ్ అండి, ముక్కలు అన్నిటిని అట్నే వేయించుకోవాలండి. ఎక్కడ కూడా ముక్క అనేది మళ్ళీ మాడిపోవద్దండి. సేమ్ ఇదే ప్రాసెస్ ప్రకారంగా ఇట్నే వేయించండి అండి ముక్కల్ని. ఇప్పుడు మనం అలా పౌడర్ కోసం మనం మెంతులు ఒక 2 స్పూన్లు అండి. కేజీ ప్రకారంగా చెప్తుందండి. 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర అండి. 3 స్పూన్ల ఆవాలు వేసుకోండి. ఒకవేళ వద్దు అనుకుంటే అదిగో సేమ్ 2 స్పూన్లు వేసుకోవచ్చండి. అరకిలకైతే స్పూన్ వేసుకోండి అండి. కేజీకి అయితే 2 స్పూన్లు వేసుకోండి అండి. కరెక్ట్గా సరిపోతుందండి. అన్నది మనకి వాసన అన్నది తెలియకోకుండా ఉంటుందండి. సేమ్ ఇది ప్రకారంగా ఇట్లా నేను చెప్పిన కొలత ప్రకారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి.
ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. నేను ఒక 50 గ్రాముల ఎల్లిపాయలు తీసుకున్నాండి. ఎండుమిర్చి ఒక 7-8 దాకా ఎండుమిర్చి వేసేసుకున్నాండి. ఎందుకంటే మనం పచ్చడి కలిపేటప్పుడు చింతపండు చల్లగానే ఉండాలి, ఇటు తాలింపు వేసిన నూనె కూడా చల్లగా ఉండాలండి. ఒక చిన్న గిన్నెడు కరివేపాకు వేసుకున్నాండి. వేసుకొని ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఒకళ్ళు ఇంగు ఉంటే ఇంగు వేసుకోవచ్చు అండి, ఒకళ్ళు వద్దనుకుంటే వద్దండి. అది ఇష్టం ఉంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కాబట్టి ఇంగువ వేసుకోవచ్చు అండి. ఈ లోపల ఇవి కూడా ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా ఫ్రై చేసుకొని పొడి కొట్టుకుందామండి. మనం మిక్సీకి వేసుకుందాం. మొత్తం ఫ్రై అయిపోయిందండి. మిక్సీ పెట్టినండి. చూడండి ఇట్లా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మొత్తం చల్లారి ఉండాలండి. ముక్కలు కూడా చల్లారే ఉండాలండి అన్నీ ఆల్మోస్ట్గా. ఇప్పుడు 1 by 1 మొత్తం వేసేసుకుందామండి. 3 గిన్నెలన్నర కాకరకాయ ముక్కలకి 3/4 కప్పు కారం అండి. 3/4 కప్పు కారం వేసుకున్నాండి. 1/2 కప్పు ఉప్పు వేసుకున్నాండి. 1/2 కప్పు ఉప్పు వేసుకుని, ఉప్పు అంటే అండి మనం తర్వాతకైనా చూసి వేసుకోవచ్చు. మరి ఎక్కువైతే మాత్రం ఇబ్బంది పడొద్దు. తర్వాతకి పచ్చడి అంతా కలుపుకున్నాక వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి, చింతపండు ముద్ద ఉంది కండి, అది తాలింపు చేసిన నూనె అండి. మొత్తం అన్నీ 1 by 1 అన్నీ వేసుకోవాలండి. అన్నీ చల్లగా ఉండాలండి. ఇటు చింతపండు గూజు చల్లగానే ఉండాలి, ఇటు ఆయిల్ కూడా చల్లగా ఉండాలండి. మొత్తం చల్లగైనాక ఇప్పుడు అండి ఒక్కొక్కటిగా మొత్తం కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి అండి. ఎలా వచ్చిందని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండి. ఇంకా మీకు ఏమైనా కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి అండి, నేను చేసి పంపిస్తాను అండి. ఎవరైనా ఫస్ట్ నా వీడియో కనుక చూస్తే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలిసిన వాళ్ళకి ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయమని చెప్పండి. లైక్ చేయండి అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అండి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ నాకు కావాలండి. ఈ విధంగా పచ్చడి అంతా కలుపుకోవాలండి. ఈ విధంగా పచ్చడి అంతా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఉడుకుడు కన్నాలు వేసుకొని తింటే మనకి ఒంట్లో బాగలేనప్పుడైనా, కొంచెం నీరసంగా ఉన్నప్పుడైనా, జ్వరం వచ్చి నూరంత ఎట్టు ఉన్నప్పుడైనా ఇంత పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా అంత బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.